సార్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు భార్య కేసు వేస్తే అరెస్ట్ చేస్తారని చెప్పేసి భయపడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి చాలా మంది పెద్దగా చట్టం పట్ల అవగాహన లేని వాళ్ళకి ఇవాళకి కూడా డౌట్ ఏంటంటే, మ్యారేజ్ అయిన తర్వాత భార్య భర్త గొడవలు వచ్చినప్పుడు భార్య ఏదైనా కేసు వేస్తే భర్త యొక్క తల్లిదండ్రులని అరెస్ట్ చేస్తారేమో అన్న ఇంటెన్షన్ లోనే ఉండి వాళ్ళకి ఆ డౌట్ క్లియర్ చేసుకోవాలన్నా ఎవరైనా అడిగితే పరుగు పోద్దేమో అని ఆ క్లియరెన్స్ కూడా లేకుండా భార్య పెట్టే చిత్రహింసలు ఇంకా భరిస్తూనే ఉన్నారు. అలాంటి భర్తలకి చట్టం పట్ల అవగాహన చాలా మంది పల్లెటూరులో ఇంకా తెలియదు. ఇప్పటికీ నేను ఏం చెప్తున్నానంటే, ఈ వీడియో ద్వారా 2014 వరకు మీరు అనుకున్నది కరెక్టే. భార్య ఏదైనా కేసు వేసింది కట్నం సంబంధించి, లేకపోతే కొడుతున్నాడు తిడుతున్నాడు అని చెప్తే ఇమీడియట్ గా భర్తతో పాటు తల్లిదండ్రులని కూడా మాక్సిమం అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాళ్ళు. ఒక 1-2 డేస్ తర్వాత బెయిల్ వచ్చేది, మళ్ళీ బయటకు వచ్చేవాళ్ళు. 2014లో ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని ఒక కేసు, అంటే అందులో ఆర్నేష్ కుమార్ అనే ఆయన భర్త. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే, మీరు ఇలా భార్యలు కేసు వేయగానే భర్తల్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తాం చాలా తప్పు. కేసు వేస్తే తీసుకోండి, 41A నోటీస్ ఇవ్వండి. 41A నోటీస్ ఇచ్చి మీకు కోఆపరేట్ చేయమనండి ఇన్వెస్టిగేషన్లో. మీరు పిలిచినప్పుడు రమ్మనండి భర్తని, మీరు అడిగిన ప్రశ్నలకి ఆన్సర్స్ ఇవ్వనండి. తర్వాత కోర్టులో కేసు నడుస్తుంది, గెలుస్తారో ఓడిపోతారో అది కోర్టులో తెలుసుకోవచ్చు. మీరు ఇమీడియట్గా వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి భర్తని తల్లిదండ్రులని అరెస్ట్ చేసి జైల్లో పెడతామన్నది ఇంకా లేదు అని 2014లో తీస్తారు. ఇది 2025, ఇది వచ్చి దగ్గర 11 ఏళ్ళు అయింది ఈ జడ్జిమెంట్. ఇప్పటికీ ఊర్లలో చాలా మంది పల్లెటూరులో కానీ సిటీలో కానీ చదువుకున్న వాళ్ళకి కానీ ఇంకా ఇప్పుడు భయపడుతూనే ఉంటారు, భార్య ఏమైనా కేసు వేస్తే అరెస్ట్ చేస్తారా, అదే భయంతో ఉంటారు. అరెస్ట్ చేయరు, కేసు ఫైల్ అవుతుంది, మిమ్మల్ని జైల్లో ఏమి ఇమీడియట్ గా పెట్టరు. దయచేసి మంచి అడ్వకేట్ ని సంప్రదించి ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలుసుకోండి.